హాయ్ ఫ్రెండ్స్! షడ్రుచులు కలర్‌ఫుల్ లైఫ్‌కి స్వాగతం. నేను మీ హాసిని. ఎప్పట్లా అన్నం కాకుండా పిల్లలకు ఇష్టమయ్యే కర్రీపప్పు చేస్తున్నాను. అందుకు ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్, బీన్స్, పీస్ అన్నీ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారము వేసి అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన ఆలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత మనకి పేస్ట్రీ పఫ్స్ ఇలా దొరుకుతాయి కదా, దాన్ని తీసుకొని దాన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని దాంట్లో కర్రీ పెట్టుకొని చుట్టూరా ఆయిల్ కానీ వాటర్ కానీ పెట్టుకొని ప్రెస్ చేసుకొని పైన బటర్ రాసేసి 350 డిగ్రీస్లో ఒక 15-20 మినిట్స్ పెట్టుకోవాలి. పిల్లలు ఇవాళ చూరొచ్చు చేయమన్నారు. అందుకు 2 కప్స్ వాటర్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ షుగర్, చిటికెడు ఉప్పు, 2 కప్పుల మైదా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. తరువాత ఇది చల్లారబెట్టుకోవాలి. ఈలోపు ఇంకో రెసిపీ కోసము ఇక్కడ నట్స్ తీసుకున్నాను. కాజు, పిస్తా, బాదము అన్నీ సమానంగా తీసుకొని అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్ల బెల్లము, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకొని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఈ వీడియో చూపెట్టినట్టుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. కూడా 350 డిగ్రీస్ టెంపరేచర్ మీద ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూరోస్ కోసము ఆ ప్రిపేర్ చేసిన స్టఫింగ్ ఇందులో పెడుతున్నాను. డేస్ తర్వాత ఇది మళ్ళీ ట్రై చేశాను. ఫోన్ అయితే ప్రిపేర్ అయింది కానీ ఎన్నిసార్లు అది ప్రెస్ చేసినా అది రావట్లేదు. ఆ ప్రెషర్కి అది పగిలిపోయింది. తర్వాత ఏం చేయాలా అని చెప్పేసి అక్కడ ఒక బాదుషా లాగా చేశాను. కానీ అది ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. ఫోన్ లేకుండా చూరస్ అయితే చేశాను. పైపింగ్ బ్యాగ్ కాకుండా పైపింగ్ టిప్ ఉంది కదా, ఆ టిప్పులోనే పిండిని ప్రెస్ చేశాను. కష్టమైతే పడ్డానండి. పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. తర్వాత పాప హెల్ప్ చేసింది, తను ప్రెస్ చేస్తూ ఉన్నది అవన్నీ. తర్వాత మనకి ఆ స్టఫింగ్ మిగిలిపోయింది, ఆ పిండి మిగిలింది. సో కజ్జికాయలాగా చేశాను. చూరస్ కోసము దాల్చిన చెక్క పౌడరు అండ్ షుగర్ వేసుకొని అందులో ఆ చూరస్ మొత్తం మిక్స్ చేసుకున్నాము. అంత చూరస్ రెడీ అయిపోయినట్టే. వేడి మీద ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి. తర్వాత రోజుకి ఉంచకండి, అవి సాగి అయిపోతాయి. ఇక్కడైతే వేడి కర్రీ పఫ్స్, ఆ స్వీట్స్ రెడీ అయిపోయాయి. ఫటాఫట్ అయిపోయాయండి కర్రీ పఫ్స్. నెక్స్ట్ డే మళ్ళీ కావాలన్నారు. అందుకని చెప్పేసి ఆయిల్లో కొంచెము పన్నీర్ వేసి ఉప్పు, కారం, పసుపు వేసి ఫ్రై చేసుకొని అందులో ఆ మిక్స్డ్ కర్రీ ఉంటుంది కదా, అది కూడా ఫ్రై చేసేసి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ ఆనియన్ కర్రీ లాగా ప్రిపేర్ చేశాను. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను. సాటర్డే ఎగ్ వండాను, అందుకని సండే రోజు చేశాను ఎగ్ పఫ్స్. కొంచెం ఆయిల్లో ఎగ్ ఫ్రై చేసుకోవాలి. దాని మీదనే ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ స్టఫింగ్ అందులో పెట్టుకొని దాని మీద ఎగ్స్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని బేక్ చేసుకోవాలి. ఇక్కడైతే పఫ్స్ రెడీ అయిపోయాయి.
చేసినంత సేపు కూడా మిగలలేదండి. అలా ఉంటేనే కదా మనకు హ్యాపీ. ఇంకా కిచెన్ క్లోజ్. మళ్ళీ హంగ్రీ అని అనుకుంటే చాలు. ఇక్కడ చూసారా, ఇక్కడ లాన్ లాన్ కోసమని చెప్పేసి నా తంటాలు. ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి. ఒక్కసారి పెండింగ్ పెట్టామంటే ఇంకా చాలా టఫ్ అండి. మొత్తానికైతే ఆ ఆకులన్నీ తీసి బ్యాగులో వేశాను. ఇది కావాలని తీసిన వీడియో కాదు. మా అమ్మాయి వెనక నుంచి తీసింది. తర్వాత నేను యాడ్ చేశాను ఇందులో. అన్నీ ఇలా గరాజ్లో పెట్టాను. తర్వాత మాకు ఎవ్రీ వెనస్డే ట్రాష్ తీసుకెళ్తారు. ఇలా మనం ట్యూస్డే రోజే బయట పెట్టేస్తాము. అమెరికాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. బట్ ఇండియాలో మా ఫ్రెండ్స్ అడిగారు, సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో పెడుతున్నాను. సరే, వెనకాల ఆకులన్నీ తీసినవన్నీ ఇప్పుడు 5 బ్యాగ్స్ అయినాయి. ఇవి కూడా అక్కడ పెట్టేసేయాలి. రేపు రెయిన్ ఉంది, సో ఇవి ఎక్కడ ఎగిరిపోతాయో తెలియదు, అందుకని ఈ మిడిల్లో పెట్టేస్తున్నాను. మొత్తానికైతే ఇలా పెట్టేశాను. రాసి పెట్టాక ఫ్రెష్ అప్ అయిపోయి మా పెద్ద ఆమెకి స్పినాచ్ పాస్తా చేస్తున్నా. సాల్ట్ వేసి బాయిల్ చేసి దాంట్లో పాస్తా వేసి ఆయిల్లో కొంచెం ఎల్లిపాయ, పచ్చిమిర్చి, ఆనియన్స్, పాలకూర వేసి కలుపుకోవాలి. ఒక్క స్పూన్ మైదా, సాల్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని అందులో కొంచెం పాలు పోయాలి. ఫ్రై అయింది. ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇది దగ్గరకు వచ్చేవరకు ఉంచుకొని తర్వాత పాస్తా వేయాలి. కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇందులో ఈ పాస్తా వేస్తున్నాను. పాస్తా వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇష్టమైన వాళ్ళు చీజ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి డిన్నర్కి చేసిన రెసిపీస్. ఒకరికి స్పినాచ్ పాస్తా, ఒకరికి గాకమోలే బ్రెడ్. ఇంతటితో రెసిపీస్ అండ్ కిచెన్ కూడా క్లోజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీతో నేను ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే చాలా మంచిది. పనులు చాలా తేలిగ్గా తొందరగా అయిపోతాయి.